వినేటట్టుగా, తల్లి యొక్క మాట వినేటట్టుగా మీరు వారిని చిన్న వయసులో నుండే సరిదిద్దలేరు. కనుక ఇప్పుడు మ్రానైపోయాక అది ఎంతసేపు నువ్వు ఊపినా నీ చేతులే వంగుతాయి కానీ, నీ చేతులు వస్తాయి కానీ అవి మాత్రం వంగదు. అందుకని మొక్కై వంగనిదే మ్రానై వంగునా. ఏమంటే పెద్ద చెట్టు అయినాక వంచితే వంగుద్దా? చిన్నగా ఉన్నప్పుడు చెట్టునే వంచాలి. ఎటైనా సాయిగా కలిగిపోయింది అనుకో సరిచేయాలి. అలాగనే దేవుని వాక్యము కూడా పిల్లలకు కూడా చిన్న వయసులో నుంచే సరి చేసుకుంటూ రావాలి. తప్పు చేసినప్పుడు గద్దించాలి, తప్పు చేసినప్పుడు శిక్షించాలి. అలా చేయాలి. పెద్దవారులు కుమారులు పాతాళములకు పంపుతున్నామని దేవుని వాక్యం చెబుతుంది సామెతల్లో. పెద్ద వాడితే పిల్లలు సరైన మార్గములో నడవగలరు. దేవునికి స్తోత్రం. పెద్ద వాడకపోతే పిల్లగాళ్ళను పాతాళములకు పంపించిన వారు అవుతారు అని వాక్యం ఉంది. కనుక ఈ రోజు ఇక్కడ ఉన్న పాపైనా చెప్తున్నా, నేను ఏమో కూడా ఈ తల్లిదండ్రులు చెప్తున్నాను, మీ పిల్లను క్రమశిక్షణలో పెంచగలిగితే గొప్ప స్థితిలోనికి నీ బిడ్డ వెళ్తుంది. దేవునికి స్తోత్రం. లేకపోతే అందరిలాగా మాట్లాడినట్టు, అందరిలాగా తిరిగినట్టు, అందరిలాగా జీవితాన్ని గడిపేస్తారు. అలా కాదు. దేవుని బిడ్డలు అలా గడపడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా గడపడానికి వీల్లేదు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నానంటే, నిజంగా ప్రేమైన దేవుని దేవుని వాక్యము చాలా విలువైనది. అందుకని దానిని మనము పిల్లలకి నేర్పించాలి. దానిని మన పిల్లలకు నేర్పించాలి. అప్పుడు మన పిల్లలు దీవించబడతారు, మన పిల్లలు ఆశీర్వదించబడతారు, మన పిల్లలు గొప్పవారు అవుతారు. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. కనుక నేను ముగిస్తున్నాను. నా దైవజనులు ఆత్మీయ తండ్రి గారు మన